సో బ్రాండెడ్ ఎక్విప్మెంటే కాదు, స్కిల్డ్ వర్కర్స్తో మనము ఈ బ్రాండెడ్ ఎక్విప్మెంట్ని మనము యూరోపియన్ వాల్ బీడింగ్ ఆర్ట్ చేసి మధ్యలో ఈ విధంగా ఫ్లాట్ పట్టీస్, అది కూడా గోల్డ్ కలర్లో ఇచ్చి డోర్ ఓపెన్ చేసిన ఆపోజిట్ వాళ్ళకి టీవీ యూనిట్ ఏదైతే ఇచ్చామో సో అది డిజైన్ తర్వాత క్యాన్సిల్ చేసి మనము ఇక్కడ సజెషన్ చేయడం జరిగింది. హలో, వెల్కమ్ టు ఆర్వీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజారాని, ఆర్వీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు మనము బీరంగూడలో ఉన్నామండి. బీరంగూడలో మనము ప్రణవ్ నైట్ ఫుడ్ అనే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాం అనమాట. ఇందులో మనము 222 అనే విల్లాకి 3 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది. ఈ ప్రణవ్ నైట్ ఫుడ్స్ అనే విల్లా గేటెడ్ కమ్యూనిటీలో 463 విల్లాస్ ఉన్నాయి. అందులో మనము 222 విల్లాకి మనము ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది. ఇందులో టోటల్ 3 BHK అండ్ 4 BHK విల్లాస్ ఉన్నాయి అనమాట. 3 BHK విల్లా 800 స్క్వేర్ ఫీట్ అండ్ 4 BHK వచ్చేసి 2440 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్లో 4 BHK విల్లాస్ ఉన్నాయి అనమాట. టోటల్ వెంచర్ వచ్చేసి 29 ఎకర్స్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మీకు ఒక డ్రోన్ షాట్లో చూపిస్తాను ఎంత పెద్దగా ఉందో ఈ వెంచర్ అనేది. సో చెప్పుకోవచ్చు మనము 463 విల్లాస్ అనగానే ఎంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీ చూడవచ్చు. ఇందులోనే మనము 222 విల్లాకి 3 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది. ఇందులో ఆల్రెడీ మనము 336 విల్లా కూడా మనము ఇంటీరియర్ డిజైనింగ్ స్టార్ట్ చేసాం. ముందుగా ఈ రోజు మనము ఈ విల్లాని ఎక్స్ప్లోర్ చేద్దాం. వర్క్ అయిపోయిన తర్వాత ఆ విల్లాని కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఈరోజు ఈ విల్లా టూర్లో నాతో పాటు మన ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్ నిత్యాసిన్ కూడా ఉన్నారు. ఇద్దరం కలిసి ఈ విల్లాని ఎక్స్ప్లోర్ చేస్తాం అండ్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి, మీకు ప్రతిదీ డీటెయిల్గా అర్థమవుతుంది. స్టే ట్యూన్. లెట్స్ గెట్ ఇన్. వెల్కమ్ టు 3 BHK విల్లా అండి. సో ఇప్పుడు మనం లివింగ్ ఏరియాలో ఉన్నామండి. ఇది టోటల్ 1800 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ విల్లా. ఇందులో మనం లివింగ్ ఏరియాలో ఉన్నాం. ఈ టోటల్ ప్రాజెక్ట్లో మనము ఫాల్ సీలింగ్తో పాటు వుడ్ వర్క్, లైటింగ్ అన్నీ మనం ఇక్కడ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్లో చూసుకుంటే ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఫాల్ సీలింగ్లో మనము బ్రాండెడ్ క్వాలిటీ ఉన్న సెయింట్ గోబిన్ జిప్రాక్ బోర్డ్స్ అనేది వాడడం జరిగింది, అలాంగ్ విత్ అల్ట్రా బ్రైట్ ఛానల్స్ అనమాట. అండ్ ఆల్సో లైటింగ్ కూడా మనము బ్రాండెడ్ లైటింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బ్రాండెడ్ ఎక్విప్మెంటే కాదు, స్కిల్డ్ వర్కర్స్తో మనము ఈ బ్రాండెడ్ ఎక్విప్మెంట్ని మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది అనమాట. లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లోర్ ఫ్రమ్ లివింగ్ ఏరియా. సో ఈ లివింగ్ ఏరియాలో చూసుకుంటే మనము ఫాల్ సీలింగ్తో పాటు టీవీ యూనిట్, పార్టీషన్ అండ్ ఆల్సో వాల్ బీడింగ్ ఆర్ట్ అనేది మనం చేయడం జరిగింది అనమాట. సో ముందుగా మనము వాల్ ప్లెయిన్ గా ఉండకుండా ఈ విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది. డైరెక్ట్ డోర్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ డైరెక్ట్ ఈ వాల్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ప్లెయిన్ ఉండకుండా మనము ఈ విధంగా యూరోపియన్ వాల్ బీడింగ్ ఆర్ట్ చేసి మధ్యలో ఈ విధంగా ఫ్లాట్ పట్టీస్, అది కూడా గోల్డ్ కలర్లో ఇచ్చి ఈ విధంగా గోల్డెన్ డెకర్ సంబంధించిన మిర్రర్ అనేది మనము ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ సోఫా వస్తుంది, బికాస్ టీవీ అనేది మనకి ఆపోజిట్ వాల్ ఉంది కాబట్టి సోఫా వస్తుంది. మనం చాలా డిస్టెన్స్లో 65 కానీ 75 ఇంచెస్ టీవీ పెట్టుకొని మంచిగా ఆస్వాదించవచ్చు. సార్ అసలు నార్మల్గా ప్లాన్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి టీవీ యూనిట్ అనేది ఇక్కడ ప్లాన్ చేసాము ఫస్ట్. సో క్లయింట్ ఇక్కడ అయితే సిట్టింగ్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి అండ్ అట్లనే వ్యూ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి ఇటు నుంచి మనకి ఎంట్రన్స్ వాల్కే తీసుకోవడం జరిగింది. సో అందుకని మనం ఇక్కడ సోఫాస్ వేసిన తర్వాత వాల్ అనేది ప్లెయిన్గా ఉండకుండా ఉండడం కోసం మనం ఇలాగా పీవీసీ మౌల్డింగ్స్ అనేది సజెస్ట్ చేసాము. పీవీసీ మౌల్డింగ్ సజెస్ట్ చేసి ఇట్లాగా గోల్డ్ స్ట్రిప్స్ కూడా మనం వేయడం జరిగింది. సో ఫస్ట్ డిజైనింగ్ లో 3D ఇక్కడ అడిగారు. అవును సార్, 3D మనం ఫస్ట్ రెగ్యులర్ గా చాలా విల్లాస్ లో ఇదే లేఅవుట్ లో చాలా విల్లాస్ లో డోర్ ఓపెన్ చేయగానే టీవీ యూనిట్ ఉందంట. సో క్లయింట్ వాళ్ళు కూడా అలానే అడిగారంట. సో మన డిజైనర్స్ ఏం చేశారంటే వాళ్ళకి టీవీ యూనిట్ వేసి చూపించారు.
దాని తర్వాత డిజైన్ చేంజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇదే లివింగ్ ఏరియాలో మనము పార్టీషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ పార్టీషన్ చూసుకొని మనము ఆర్చ్ కమ్ పార్టీషన్ లాగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మనము ఇటు సైడ్ నుంచి డిజైన్ లాగా మనము ఇక్కడ చేయడం జరిగింది, అంటే కొంచెం మంచిగా డెకర్స్ పెట్టుకునేలాగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అటువైపు మనం స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూడండి పార్టీషన్ చూడండి, 2 కలర్ కాంబినేషన్లో ఫ్లూటెడ్ వైట్ లామినేట్ వుడెన్ లామినేట్తో మనం ఇక్కడ ఈ డిజైన్ అనేది మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. అండ్ టీవీ నుంచి మాట్లాడుకుంటే ఏదైతే మనం డోర్ ఓపెన్ చేసిన ఆపోజిట్ వాళ్ళకి టీవీ యూనిట్ ఏదైతే ఇచ్చామో సో అది డిజైన్ తర్వాత క్యాన్సిల్ చేసి మనము ఇక్కడ సజెషన్ చేయడం జరిగింది క్లయింట్కి. ఫస్ట్ క్లయింట్కి ఉన్న ప్లాన్ ఏంటి అని అంటే మోడల్ హౌస్లో ఎట్లా ఉందో మాకు అట్లా కావాలి అని అడిగారు. కాకపోతే మనం ఆపోజిట్ వాల్కి టీవీ యూనిట్ పెట్టడం మూలంగా ఏంటంటే సిట్టింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో అందుకని మనం ఇది కూడా ప్లాన్ వేసి చూపించాం. అంటే ఫస్ట్ కాపీ మనం వాళ్ళు అడిగినట్టే ఇచ్చాము అండ్ ఫస్ట్ కాపీలోనే మనం సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సజెషన్స్ ఇచ్చినప్పుడే మన క్లయింట్ ఏం చెప్పామంటే మనం ఇక్కడ వాల్ చిన్నగా ఉంది కాబట్టి స్టోరేజ్ అనేది ఎక్కువ ఇవ్వలేము అండ్ టీవీ యూనిట్ కూడా కొంచెం మంచిగా ఎలివేట్ అవ్వాలి అని అంటే ఎక్కువ ఒకటే డిజైన్ ఉండేటట్టు చూస్ చేసుకోమని చెప్పాము. సో అందుకని డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చిన తర్వాత మనకి ఇలాగా ఫైనల్ అయింది సార్. రాఫ్టర్స్ అండ్ అట్లానే అయితే బ్రాంజ్ మార్బుల్ ఉందో అది ఇచ్చేసి మనము విత్ స్టోరేజ్ కూడా అడిగారు క్లయింట్ రిక్వైర్మెంట్ లో. సో అందుకే మనం అక్కడ టాల్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసాము. టాల్ యూనిట్ విత్ ప్రొఫైల్ షట్టర్స్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. బ్లాక్ టింటెడ్ ప్రొఫైల్ షట్టర్, ఇన్సైడ్ బ్లాక్ ప్రొఫైల్ లైట్ కూడా మనం ప్రొవైడ్ చేసాము. చూసారు కదండి టీవీ యూనిట్ చూడండి, మనం ఈ వాల్ కి టీవీ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అందులోనూ ప్లస్ మనం ఆల్రెడీ ఆపోజిట్ వాళ్ళకి ఏదైతే డిజైన్ చేసిన 3D మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ అక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే సోఫా అనేది మనము ఈ ఏరియాలో మాత్రం సోఫా వేసుకునేదానికి వీలుంటుంది అనమాట. సో అది మొత్తం క్లమ్జ్ అయ్యేటట్టు ఉంది, అంటే మోడల్ ఫ్లాట్లో ఆల్రెడీ అట్లా ఉంది కాబట్టి మనం డిఫరెంట్గా డిజైన్ చేసి ఇక్కడే పెట్టాలనేది కాకుండా మన క్రియేటివిటీతో డిఫరెంట్గా డిజైన్ చేసి ఈ విధంగా ఈ వాల్కి మనము టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ సోఫా మనం ఆ డోర్ ఆపోజిట్ వాల్కి సోఫా వేసుకుంటే మంచిగా కంజెస్టెడ్గా లేకుండా మంచిగా ఈ 65 to 75 ఇంచెస్ టీవీ పెట్టుకున్నా కూడా డిస్టెన్స్ కరెక్ట్గా మెయింటైన్ అయ్యి కరెక్ట్ విజన్ మనకి ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనం ఇక్కడ టీవీ యూనిట్ డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు టీవీ యూనిట్ గురించి మాట్లాడుకుంటే టీవీ యూనిట్లో చూసుకోండి, డోర్ పక్క నుంచి మనం ఇక్కడ వరకు ఏదైతే వాల్ ఉందో ఆ వాల్కి మనం ఇక్కడ టీవీ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ చూసుకోండి ఇక్కడ రాఫ్టర్స్ ఏ విధంగా డిజైన్ చేసాము. అండ్ ఆల్సో ఇందులో 3 కలర్ కాంబినేషన్ లామినేట్స్ వాడాము. ఒకటి వచ్చేసి స్టోన్ లామినేట్ అనమాట, ఇది 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్. అండ్ ఇంకోటి వచ్చేసి హై గ్లాస్లోనే మనకి పాజిటివ్ వైట్ అండ్ ఆల్సో మ్యాట్లో మనము వుడెన్ కలర్ వాడామన్నమాట. ఏదైతే కంటిన్యూస్ చూడండి ఆర్చ్ ఈ విధంగా టాయిలెట్కి కంటిన్యూస్ అయ్యే వుడెన్ లామినేట్ అనేది ఇక్కడ వాడడం జరిగింది. అండ్ బేస్ స్టోరేజ్ చూడండి, బేస్ స్టోరేజ్లో కూడా మనము ఈ విధంగా స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఆల్సో ఇక్కడ ప్రొఫైల్ షట్టర్ ఇచ్చాము ఏదైనా రిమోట్ యాక్సెస్ గురించి. అండ్ చూడండి బేస్ స్టోరేజ్లో కూడా మనం ఈ విధంగా డిజైన్ చేసాం. అండ్ కార్నర్ చూడండి, కార్నర్ ఈ విధంగా మనము ఇక్కడ కర్వ్ చేయడం జరిగింది. మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే టచ్ అయ్యి ఏదైనా హర్ట్ అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే మనం అక్కడ కర్వ్ చేయడం జరిగింది అనమాట. ఇదంతా ముందే మనం 3Dలో క్లయింట్స్కి చూపించి ఓకే చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీకు టీ పట్టీస్ కనిపిస్తున్నాయి, ఇది కూడా ఫుల్ ప్లెయిన్ ఉన్న ఈ ప్యానల్కి ఇది కూడా మనకి గోల్డెన్ టీ పట్టీస్ కాంట్రాస్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని మనం ఈ విధంగా డిజైన్లో ఇట్లా గోల్డెన్ టీ పట్టీస్తో డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసామన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ వ్యానిటీ కమ్ ఈ స్టేర్స్ అండర్ స్టోరేజ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి వ్యానిటీ ప్రొవిజన్ ఇక్కడ అనుకున్నారు క్లయింట్. 3Dలో డిజైన్ చూపించామా? 3Dలో వ్యానిటీ డిజైన్ ఫస్ట్ ఇక్కడే చూపించాము సార్. ఓకే. క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటనంటే స్టోరేజ్ కూడా మాకు ఎక్కువ కావాలి డైనింగ్ దగ్గర కూడా అని ఇక్కడ మనం తర్వాత ప్లాన్లో వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. అటువైపు పార్టీషన్ లాగా క్రియేట్ చేసి మనం వ్యానిటీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల స్టోరేజ్ వచ్చింది, వ్యానిటీ ప్రొవిజన్ కూడా వచ్చింది అండ్ మంచిగా డైనింగ్ ఏరియా కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, డిజైన్ ఫేస్లో ఎన్నో డిజైన్స్ చేంజ్ అవుతాయి, చాలా డిజైన్స్ చేంజ్ అవుతాయి. అండ్ డిజైన్తో పాటు చూడండి ఇక్కడ స్టోరేజ్ లాగా ఇది ఉపయోగపడుతుంది యాజ్ వెల్ యాజ్ వ్యానిటీగా కూడా మనకు ఉపయోగపడుతుంది. సో స్టేర్ కేస్ కింద ఈ విధంగా మనము స్టోరేజ్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. అదే వ్యానిటీ పెట్టుంటే ఇది మొత్తం వేస్ట్ అయిపోయింది స్టోరేజ్ మొత్తం. సో చాలా స్టోరేజ్ అంటే ఒక వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ మొత్తం ఇందులో పెట్టుకోవచ్చు, అంటే అంత పెద్ద స్టోరేజ్ అనమాట ఇది. అండ్ ఆల్సో అటాచ్డ్ వ్యానిటీ కూడా మనము అంటే ఏది మిస్ కాకుండా అటాచ్డ్ వ్యానిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వ్యానిటీకి కూడా స్టోరేజ్ కూడా ఉంది చూడండి లోపల. ఇన్సైడ్ కూడా మంచి స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ వ్యానిటీ ఈ బ్యాక్ ప్యానలింగ్ కూడా మనము ఈ విధంగా రాఫ్టర్ టీ యూనిట్లు ఏదైతే వాడామో అదే రాఫ్టర్ వాడి అండ్ కంటిన్యూస్గా
మనకి కనిపిస్తున్న ఈ ఫ్లూటెడ్ వైట్ లామినేట్ అనేది కూడా మనం ఇక్కడ పెట్టి ఈ డిజైన్ని మనము ఎలివేట్ చేసామన్నమాట. సో చాలా మందికి కిచెన్ ఎందుకంటే కిచెన్ ఎలా వచ్చిందని అడుగుతారు చాలామంది. నెక్స్ట్ డే వార్డ్రోబ్స్, ఆ నెక్స్ట్ డే క్రాకరీ కానీ, ఆ నెక్స్ట్ డే టీవీ యూనిట్ గురించి మాట్లాడతారు. కిచెన్ బాగుందంటే ఇంట్లో కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మన లేడీస్కు కొంచెం కిచెన్ స్పేషియస్గా ఉంటే వాళ్ళు కొంచెం సాటిస్ఫై అవుతారు. కాబట్టి కిచెన్ స్ట్రక్చర్ పరంగా అయితే చేంజెస్ ఎక్కువ అవ్వలేదు సార్. కలర్స్ మాత్రమే ఎక్కువ చేంజెస్ అనేది అయింది. ఎందుకు అనంటే మనం 3Dలో ఇచ్చిన లామినేట్ కలర్ అండ్ క్లయింట్ చూస్ చేసుకున్న లామినేట్ కలర్ కొంచెం డిఫరెంట్ అనిపించింది అని చెప్పి కలర్స్ మాత్రమే వేరియేషన్స్ చూపించమన్నారు. సో మనం డిఫరెంట్ కలర్ షేడ్స్ అనేది చూపిస్తే ఈ కలర్ అనేది చూస్ చేసుకున్నాం. సో ఇది వచ్చేసి ప్యారడైజ్ గ్రీన్ సార్. సో వాళ్ళకి గ్రానైట్ బ్లాకే తీసుకుంటా అని క్లయింట్ చెప్పారు కాబట్టి ప్యారడైజ్ గ్రీన్ మన వీడియోస్ చూసే వాళ్ళు అడిగారు ఈ కలరే కావాలి అని చెప్పి. సో పక్కనే పూజా యూనిట్ వుడ్ షేడ్ లో తీసుకున్నారు కాబట్టి ఆ వుడ్ షేడ్ కూడా కాంట్రాస్ట్ అయ్యేటట్టు మనం ప్యారడైజ్ గ్రీన్ అనేది క్లయింట్ కి సజెస్ట్ చేయడం జరిగింది. చూసారు కదండి, ఇది ఓపెన్ కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్లో మనము ఎలాంటి స్పేస్ని మనము డిస్టర్బ్ చేయకుండా ఈ విధంగా డిజైన్ చేసాం. మీరు చూసుకోవచ్చు, ఇందులో 2 కలర్ కాంబినేషన్ వాడాము. ఒకటి వచ్చేసి ప్యాడేజ్ గ్రీన్, ఇంకోటి వచ్చేసి వైట్ లామినేట్ అనమాట, ఫాస్టీ వైట్. ఈ రెండు మనము 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ మనము వాడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనము 5 ట్యాండమ్స్ అనేది యూజ్ చేసాం సార్. 5 ట్యాండమ్స్ మనం ఇలా యూజ్ చేసాము. అండ్ అట్లానే ఇక్కడ ఎస్ఎస్ పుల్ అవుట్, బాటిల్ పుల్ అవుట్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లానే కార్నర్ యూనిట్ కూడా మనం ఎల్ షేప్ లో ఇచ్చాం సార్. సిలిండర్ ప్రొవిజన్ అనేది యూటిలిటీలో ఉంది. సో అందుకని చెప్పి ఇక్కడ ఎల్ షేప్ స్టోరేజ్ అనేది తీసుకున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అండర్ సింక్ స్టోరేజ్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఓవర్ హెడ్ లో చూసుకుంటే కనుక మనం ఫాస్టీ వైట్ లో ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ స్టోరేజ్ అనేది ఇచ్చాము. అట్లానే ఇక్కడ ప్రొఫైల్ గ్లాసెస్ తో స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఓపెన్ స్పైసెస్కి ర్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చిమ్నీకి ప్రొవిజన్ ఇచ్చాం. క్లయింట్ ఓన్లీ ఏం అడిగారు అని అంటే ఇక్కడ జస్ట్ ఇద్దరు కూర్చొని ఉండేటట్టు ప్రొవిజన్ కావాలి అని అడిగారు. సో మామూలుగా మనం ఫస్ట్ ఇచ్చిన కాపీలో అయితే ఇక్కడ కూడా మనం స్టోరేజ్ ఇచ్చాం డెకోర్ పెట్టుకోవడానికి. క్లయింట్ చాలా సింపుల్ గా కావాలని అడగడం మూలంగా మనం ఇక్కడ స్టోరేజ్ అనేది తీసేసి ప్రొఫైల్ లైటింగ్ తోనే ఎలివేట్ చేసాము. సో ఇలా ప్రొఫైల్ లైట్ తో ఎలివేట్ చేసి అండ్ అట్లానే స్పేస్ కంజెస్టెడ్ అవ్వకుండా మనం ఇక్కడ కర్వ్డ్ ఎడ్జ్ కూడా మనం ఇక్కడ ఇచ్చి అటువైపు రాఫ్టర్స్ అనేది ఇచ్చాం. వెళ్ళేటప్పుడు తాకకుండా ఇక్కడ కర్వ్ చేయడం జరిగింది. కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అనేదో. చూడండి, ఎల్ షేప్ కిచెన్ కౌంటర్. కిచెన్ కి ఎంట్రన్స్ లోనే మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చాము. ఇందులో కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ఈ ఎడ్జ్ లో మనము కర్వ్ చేయడం జరిగింది అనమాట. అండ్ డిజైన్ పోకుండా మనం ఇక్కడ ఈ విధంగా రాఫ్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది, లోవర్స్. అండ్ ఇన్సైడ్ కూడా స్టోరేజ్ ఇచ్చామన్నమాట. మీరు చూసుకోవచ్చు, ఇన్సైడ్ కూడా చాలా స్టోరేజ్ ఇచ్చాం. అండ్ ఇక్కడ ముందు డిజైన్లో ఆల్రెడీ మనం స్టోరేజ్ ప్రొవిజన్ ఇస్తే క్లయింట్ సింపుల్గా అడగడంతో మనం ఈ విధంగా ప్యానలింగ్ చేసి ఇన్సైడ్ ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ టోటల్ 5 ట్యాండమ్స్ ఇచ్చాము. అన్నిటికీ మనం చూసుకోవచ్చు. టోటల్ ఈ ట్యాండమ్స్ వల్ల ఏమవుతుందంటే స్మూత్ యాక్సెస్ ఉంటుంది అండ్ ఆల్సో ప్రీమియం ఫీల్ ఉంటుంది ఏదైతే డ్రాస్కి. అండ్ ఇక్కడ ఒక ఎస్ఎస్ బాటిల్ పుల్ ఇవ్వడం జరిగింది. అండ్ మీరు చూసుకుంటే ఓవర్ హెడ్లో ఈ విధంగా స్టోరేజ్ ఇచ్చాము. వాటర్ ప్యూరిఫైర్ కూడా మనము ఈ ఓవర్ హెడ్లో స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే ప్రొఫైల్ సెటర్స్ ఇచ్చాం, ఇన్సైడ్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాం. ఏదైనా డెకర్ ఐటమ్స్ కానీ రెగ్యులర్గా కనిపించే ఐటమ్స్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో కొంచెం షోకేస్ లాగా కూడా మనం పెట్టుకొని కిచెన్లో ఈ ప్రొఫైల్ సెటర్స్ వల్ల మనం ఎలివేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్లో మనం డైలీ యూజ్ చేసుకునే సంబంధించిన థింగ్స్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ బేసిక్గా మనం అన్ని ప్రాజెక్ట్లో చూసారు కార్నర్ స్పేస్ మనం ఏ విధంగా డిజైన్ చేసామో. ఇక్కడ చూడండి, కార్నర్ ఏంటి ఈ విధంగా మనం డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇందులోనే మనము చాలా థింగ్స్ అనేది మనం ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. క్లయింట్ సిలిండర్ ప్రొవిజన్ అనేది మనము బయట ఇవ్వడం జరిగింది. అందుకే ఇక్కడ హోల్ ఇచ్చామన్నమాట. ఏదైతే కింద కనిపిస్తుంది కదా, కింద నుంచే మనము ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. సో అందుకే మనకి పైకి ఎలాంటి షిప్పింగ్ లేదు, ఎలాంటి పైప్ అనేది కనిపించదు అనమాట. టోటల్ బాక్స్ లోపల మనము ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ లాఫ్ట్ చూడండి, అదే లాఫ్ట్ ఎల్ షేప్లో మనం కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ కింద చూసుకుంటే మనము హ్యాండిల్స్ వచ్చేసి జీ ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవ్వడం జరిగింది బ్లాక్లో. అండ్ పైన అండ్ ఓవర్ హెడ్లో చూసుకుంటే లాఫ్ట్ అండ్ ఓవర్ హెడ్లో చూసుకుంటే నాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా బ్లాక్లోనే ఇవ్వడం జరిగింది. పూజా మందిర్ కూడా మనం పీవీడీ డోర్స్ విత్ ఫ్లూటెడ్ గ్లాస్ ఉన్నదో ఇట్లానే ఇచ్చాము. అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే పూజా మందిర్ అనేది ఎటువంటి సిఎన్సీ కట్టింగ్స్ కానీ డిజిటల్ గ్లాస్ కానీ లేకుండా ప్లెయిన్ గా కావాలని అడిగారు. సో అందుకే మనం టీ పట్టి బట్టి ఎలివేట్ చేసాము. అట్లనే ఫోటో ఫ్రేమ్స్ అట్లా పెట్టుకోవడానికి కావాలని అడగడంతో మనం ఇక్కడ లెడ్జెస్ కూడా ప్రొవైడ్ చేసాము.
అండ్ ఇక్కడ కౌంటర్ స్పేస్ కూడా 2 స్టెప్ కౌంటర్ స్పేస్ అనేది మనం ప్రొవైడ్ చేసాము సార్. అండ్ ఇక్కడ అలానే ప్రసాదం ట్రేకి కూడా మనం ప్రొవిజన్ ఇచ్చాము. 2 డ్రాస్ వచ్చేలాగా ప్లాన్ చేసాము ఇక్కడ. సో చూసారు కదండి, సపరేట్గా పూజా మందిర్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా ఈ ఎల్ షేప్ కౌంటర్కి అటాచ్ చేయకుండా కొంచెం 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఒక పూజా మందిర్ అనేది మనము ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. వీటికి మనము ఈ విధంగా పీవీడీ ఫ్రేమ్ డోర్ అనేది పెట్టడం జరిగింది గోల్డ్ కలర్లో. అండ్ ఇన్సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు స్టోరేజ్ ఏ విధంగా మనం ప్రొవైడ్ చేసామో, ఒక ప్రసాదం ట్రే కానీ, ఒక డ్రా కానీ, ఒక షటర్ స్టోరేజ్ కానీ ఏ విధంగా ప్రొవైడ్ చేసాము. అండ్ బ్యాక్ ఆఫ్ ద ప్యానలింగ్ కూడా చూడండి, మనం లెడ్జెస్ ఇచ్చి లైట్స్ ఇచ్చి ఏ విధంగా మనము ఇన్సైడ్ పూజ మందిర్ ఎంత గ్రాండ్గా డిజైన్ చేసామనేది మీరు చూసుకోవచ్చు. సార్ ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం సార్. గెస్ట్ బెడ్రూమ్లో మనం ఫస్ట్ ఇనిషియల్గా డిజైన్ చేసింది వచ్చేసి ఓపెన్ షట్టర్స్ డిజైన్ చేసాము. వాకింగ్ ప్లేస్ ఉండదు అని చెప్పి మనం తర్వాత స్లైడింగ్ డోర్ అనేది రికమెండ్ చేసాము క్లయింట్స్కి. సో అట్లానే ఇక్కడ సిట్అవుట్ లాగా ఇచ్చాము. అండ్ అట్లానే అక్కడ కొంచెం బుక్ స్టోరేజ్కి కావాలి అని అడగడంతో అక్కడ బుక్ స్టోరేజ్కి ప్రొఫైల్ డోర్ లాగా ఇచ్చాము. సో చూసారు కదా, ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం, గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నాం అనమాట. సో ఈ గెస్ట్ బెడ్రూమ్లో చూసుకుంటే మనం ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్తో పాటు ప్రొఫైల్ లైట్ డిజైనింగ్ అనేది గెస్ట్ బెడ్రూమ్లో చేయడం జరిగింది. అండ్ ఆల్సో మనకి కంజెస్టెడ్గా ఉండద్దనే ఉద్దేశంతో ఇక్కడ మనము స్లైడింగ్ వార్డ్రోబ్ ప్రొవిజన్ అనేది ఈ గెస్ట్ బెడ్రూమ్లో ఇవ్వడం జరిగింది. అలాంగ్ విత్ విండో స్పేస్ కూడా మనం వేస్ట్ చేయకుండా ఈ విధంగా సిట్అవుట్ ఇచ్చి చూడండి, కుషన్ కూడా ప్రొవైడ్ చేసాం. సిట్అవుట్ ఇచ్చి సిట్అవుట్ కింద కూడా మనము స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఈ పక్కన ఏదైతే ప్లేస్ ఉందో అది కూడా మనం వేస్ట్ చేయకుండా ఈ విధంగా ఒక టాల్ యూనిట్ ఇచ్చామన్నమాట. అండ్ ఇన్సైడ్ కూడా చూడండి ప్రొఫైల్ లైట్ ఇచ్చి అండ్ అవుటర్ షట్టర్ వచ్చేసి మనము ఈ విధంగా ప్రొఫైల్ షట్టర్ ఇవ్వడం జరిగింది అనమాట. అది కూడా బ్లాక్ టింటెడ్ గ్లాస్ విత్ బ్లాక్ ప్రొఫైల్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో హార్డ్వేర్ కూడా ఈ టోటల్ ప్రాజెక్ట్లో మనం హార్డ్వేర్ కూడా ఎప్కో నుంచి వాడడం జరిగింది. సాఫ్ట్ క్లోజింగ్ హార్డ్వేర్ వాడడం జరిగింది. ప్రతిదీ బ్రాండెడే మనం వాడడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా సాఫ్ట్ క్లోజింగ్ అవుతాయో చూడండి, ఏ విధంగా సాఫ్ట్ క్లోజింగ్ అవుతున్నాయో. అండ్ ఆల్సో ప్రతి డోర్ కూడా సాఫ్ట్ క్లోజింగ్ అవుతాయి అనమాట. చూడండి ఎంత స్లోగా సాఫ్ట్ క్లోజింగ్ అవుతున్నాయో. అండ్ మీరు అనుకోవచ్చు సార్ మీరు స్లైడింగ్ ఎందుకు సజెస్ట్ చేస్తారు ఈ రూమ్ అనేది. ఇది కొంచెం గెస్ట్ బెడ్రూమ్ కాదా, కొంచెం చిన్నగా ఉండడంతో బెడ్, వార్డ్రోబ్, డ్రెస్సింగ్ యూనిట్, ఈ సిట్అవుట్ ఇవన్నీ రావాలంటే మనం స్లైడింగ్ వార్డ్రోబే పెట్టగలుగుతాం అనమాట. సో ఆ ఉద్దేశంతోనే మనం స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది పెట్టడం జరిగింది. బట్ స్లైడింగ్ ట్రాక్, స్లైడింగ్ ఛానల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనము హాఫ్ లే నుంచి వాడాం. మీరు చూడొచ్చు ఇక్కడ హాఫ్ లే ట్రాక్ అండ్ హాఫ్ లే సాఫ్ట్ క్లోజింగ్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఏదైనా ఏ ప్రోడక్ట్ అయినా ఎంత బ్రాండెడ్ ఉన్నా కూడా మనం సరిగ్గా వాడితేనే ఎక్కువ రోజులు వాడడం జరుగుతుంది. అదే మనం ఇష్టం ఉన్నట్టు వాడితే మాత్రం ఖరాబ్ అయ్యడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎంత బ్రాండెడ్ ఎన్ని డబ్బులు పెట్టినా కూడా మనం వాడే దాన్ని బట్టే ఇది ఉంటుంది. చూడండి స్లైడింగ్ ట్రాక్ అనేది మనము స్లోగా యూజ్ చేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అదే మనము చాలా ఫాస్ట్గా తీయడము, చాలా ఫాస్ట్గా వేయడము ఇలా చేస్తే మాత్రం కంపల్సరీ ట్రాక్ నుంచి వీల్ అనేది జంప్ అవుతుంది. అండ్ ఆల్సో పైన ఏదైతే మనం అటాచ్ చేసిన సాఫ్ట్ క్లోజింగ్ మెకానిజం ఉంటుందో అది కూడా ఖరాబ్ అయ్యడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు వాటర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏదైతే కనిపిస్తున్న సాలిడ్ కలర్ ఏదైతే కనిపిస్తుందో పీచ్ అనమాట. 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్. అండ్ ఇంకో కలర్ ఏదైతే ఉందో అది హై గ్లాస్ లామినేటే, అది కూడా 1 mm థిక్నెస్, అది వైట్ కలర్ లామినేట్ అనమాట. సో ఈ విధంగా ఇక్కడ టీ పట్టీస్తో డిజైన్ చేయడం జరిగింది, అది కూడా గోల్డ్ కలర్లో. అండ్ ఆల్సో హ్యాండిల్ కూడా మనము యాంటిక్ గోల్డ్లోనే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే టీ పట్టీ గోల్డ్ ఇచ్చామో నియర్ మ్యాచ్తో మనము చూడండి నాబ్స్ కూడా అదే ఫినిష్లో మనం యాంటిక్ గోల్డ్ ఫినిష్లోనే నాబ్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ కింద కూడా చూడండి ఇచ్చాము ప్రతిదీ. అండ్ ఈ యూనిట్ చూడండి ఎంత క్లాస్ కనబడుతుందో. ఏదైతే పైన అయితే కనిపిస్తుందో లాఫ్ట్ కూడా మనకి నియర్లీ 2.5 feet వరకు లాఫ్ట్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అంటే స్టోరేజ్ కాంప్రమైజ్ కాలేదు, డిజైన్ కాంప్రమైజ్ కాలేదు, అండ్ అవైలబిలిటీ ఇక్కడ మనకి ఈ విధంగా కుషన్ కూడా వచ్చిందనమాట. సో దీనివల్ల ఏంటంటే డిజైన్తో పాటు స్టోరేజ్ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇదే గెస్ట్ బెడ్రూమ్లో మనము ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చాము. దీనికి ప్రొఫైల్ ఫ్రేమ్ విత్ మిర్రర్ అనేది ఇచ్చాము. ఫినిషింగ్ బాగుంటుంది అనే ఉద్దేశంతోనే, కొంత కాస్ట్లీ అయినా కూడా ఇలాంటి ప్రొఫైల్ విత్ మిర్రరే కావాలని అడుగుతున్నారు. ఆ ఉద్దేశంతోనే మనం చాలామంది క్లయింట్స్కి ఇలాంటివే వేయడం జరుగుతుంది అనమాట. మీరు చూడవచ్చు ఎంత ప్రీమియం కనిపిస్తుందో. సో ఇది కొంచెం రోజ్ గోల్డ్ ఫీల్ ఉంది కాబట్టి ప్రొఫైల్ కూడా రోజ్ గోల్డ్ ప్రొఫైల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులోనే ఒక డ్రా ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఆల్సో ఈ విధంగా స్టోరేజ్ ప్రొవిజన్ కూడా మనము ఈ టోటల్ యూనిట్లో ఇన్సైడ్ కూడా మనం చూసుకోవచ్చు. స్టోరేజ్ అనేది అంటే ఎక్కడ స్టోరేజ్ గురించి మనం కాంప్రమైజ్ కాకుండా ఇవ్వడం జరిగింది. సార్ పార్టీషన్ స్టోరేజ్ అన్నారు కదా. అవునవునవును. సో పార్టీషన్లో కూడా మనం ఇక్కడ స్టోరేజ్ అనేది ఇచ్చాము.
అండ్ అట్లానే లాఫ్ట్ స్టోరేజ్ కూడా మనం సో లాఫ్ట్ కూడా స్టోరేజ్ ఇచ్చాము. అవును సార్. సో ఇందాక మనం పార్టీషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫ్రంట్ మనం డిజైన్ ఇచ్చాము, బ్యాక్ సైడ్ ఈ విధంగా స్టోరేజ్ ఇచ్చామని చెప్పాం కదండి. సో ఇదే చూడండి, లాఫ్ట్లో ఇచ్చాము, as well as బాటమ్ యూనిట్లో కూడా ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఒక వాల్పేపర్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఫ్రంట్ నుంచి కూడా మనకి డిజైన్ ఉంది, బ్యాక్ నుంచి కూడా డిజైన్ స్కోప్ ఉంది, యాజ్ వెల్ as స్టోరేజ్ స్కోప్ కూడా ఉంది. సార్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం సార్. సో ఫస్ట్ ఫ్లోర్ లాబీలో కూడా చూడండి ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. ఇందులో కూడా ప్రొఫైల్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ లాంజ్ వస్తుంది అనమాట, సోఫా లాంజ్. హ్యాపీ ఇక్కడ సోఫా వేసుకొని మనము ఈ ప్లేస్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనము ప్లెయిన్ ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ అనేది ఇచ్చాము. ఇక్కడ క్లయింట్ ప్లెయిన్ ఫాల్ సీలింగ్, లో మెయింటెనెన్స్ ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్స్ అడిగారు సార్. సో అందుకని మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అనేది డిజైన్ చేసాం. ఆల్సో హైట్ కూడా కొంచెం కలిసి వస్తుంది అనే ఉద్దేశం. సో ఇక్కడ కూడా మనం ఓపెన్ డోర్స్ డిజైన్ చేసాం సార్. ఈ కలర్ వచ్చేసి బేబీ బ్లూ అండ్ ఇక్కడ వచ్చేసి ఫాస్టీ వైట్ వాడాము. సో బేబీ బ్లూ అండ్ వైట్ని ఎలివేట్ చేయడం కోసం మనము గోల్డ్ కలర్ టీ పట్టి యూజ్ చేసాము. అట్లనే బ్లాక్ కలర్ హ్యాండిల్స్ అండ్ బ్లాక్ కలర్ నాబ్స్ అనేది లాఫ్ట్కి యూజ్ చేసాము. సో ఇక్కడ కూడా మనకి విండో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం సిట్ అవుట్ అనేది ప్రొవైడ్ చేసాము. అట్లనే ఇక్కడ కూడా వాళ్ళు డెకోర్ అట్లా పెట్టుకోవడానికి బ్లాక్ టింటెడ్ ప్రొఫైల్ గ్లాస్ విత్ ప్రొఫైల్ లైట్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. చూసారు కదండి, కలర్ చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో. ఇది బేబీ బ్లూ కలర్ అనమాట, ఒక స్కై బ్లూ ఫీల్ ఉంది. ఇది చాలా ప్రీమియం ఉంది, కొంచెం అక్రలిక్ లాగా కూడా కనిపిస్తుంది కలర్. చూసారు కదండి, కాబట్టి ఇది హై గ్లాస్ లామినేట్, 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్. సో ఈ టోటల్ ఈ వార్డ్రోబ్లో మనకి ఈ ఏరియా స్పేస్ చాలా పెద్దగా ఉంది కాబట్టి మాస్టర్ బెడ్రూమ్, అందుకే ఇక్కడ మనము స్వింగ్ వార్డ్రోబ్ ప్రొవిజన్ ఇచ్చాము. కింద ఏదైతే గెస్ట్ బెడ్రూమ్ ఉందో అందులో మనకి కంజెస్టెడ్ స్పేస్ ఉంది అండ్ చాలా ఐటమ్స్ మనం పెట్టుకునే దానికి ఉంది. బెడ్, డ్రెస్సింగ్ యూనిట్, వార్డ్రోబ్ కావాలి కాబట్టి కింద మనము స్లైడింగ్ వార్డ్రోబ్ ప్రొవిజన్ ఇచ్చాము. అదే ఇక్కడ చూసుకుంటే మనము స్వింగ్ వార్డ్రోబ్ ప్రొవిజన్ ఇచ్చాము. ఈ విధంగా స్వింగ్ వార్డ్రోబ్స్ కూడా చూడండి ఇంటర్నల్గా. చాలామంది క్లయింట్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు అనమాట. సో మీ వార్డ్రోబ్స్లో ఎక్కడ వైట్ లామినేట్ కనిపించలేదు, ఇంటర్నల్గా లైనర్ అని చాలామంది క్లయింట్స్ మన వీడియోలో చెప్పారు, మన కన్సల్టేషన్ అయినప్పుడు కూడా చెప్తున్నారు. సో మనము 0.8 థిక్నెస్ ఉన్న లైనర్ వాడతాం అనమాట. అది కూడా బ్రాండెడ్ కంపెనీ నుంచే మనం ఇక్కడ వాడటం జరుగుతుంది. అండ్ చూడండి ఇక్కడ ఇంటర్నల్గా సెల్ఫ్ సిస్టమ్, ఈ విధంగా డ్రాస్ కూడా మనము ఈ వార్డ్రోబ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ పార్టీషన్లో చూడండి ఇక్కడ కూడా సేమ్ డ్రా ఇచ్చాము అండ్ ఆల్సో సెల్ఫ్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ వీటికి కూడా మన మెకానిజం సాఫ్ట్ క్లోజ్ మెకానిజమే వాడాము. చూడండి డోర్స్ ఎంత స్లోగా కూల్గా ఏ శబ్దం రాకుండా డోర్ క్లోజ్ అవుతుంది. చూడండి నీట్గా డోర్ క్లోజ్ అయింది, సౌండ్ ఏది రాలే కదా. నేను ఇక్కడే ఉన్నా, దగ్గరలో ఉన్నా, బట్ సౌండ్ రాలేదు చూడండి. సో ఆ విధంగా మనము సాఫ్ట్ క్లోజ్ మెకానిజం వాడతాం అన్నమాట. అండ్ ఏదైతే మనకి గెస్ట్ బెడ్రూమ్లో విండో కింద మనము ప్రొవిజన్ ఇచ్చాము, అదే లాగా ఇక్కడ కూడా ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. దీన్నే సిట్ అవుట్ ప్రొవిజన్ అంటారు. ఇందులో మనము కుషన్తో పాటు స్టోరేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంటర్నల్గా. అండ్ ఇక్కడ మనం బ్లాక్ హ్యాండిల్స్ వాడాము, అది ఇక్కడ చూసుకుంటే బ్లాక్ నాబ్స్ వాడాము ఇక్కడ అండ్ లాఫ్ట్లో. అండ్ ఏదైతే మనకి విండో పక్కన మనకి గెస్ట్ బెడ్రూమ్లో ఏదైతే మన టాయిలెట్ ప్రొవిజన్ ఇచ్చామో ఇక్కడ కూడా అదే ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. వీటికి కూడా ప్రొఫైల్ సెటర్ పెట్టి ఇంటర్నల్గా లైట్ ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. ఏదైనా డెకరేషన్స్ పెట్టుకుంటే ఈ వార్డ్రోబ్ అనేది చాలా చాలా అందంగా కనిపించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ కాంబినేషన్ టోటల్ బ్లాక్ ప్రొఫైల్ నుంచి బ్లాక్ నాబ్స్ నుంచి బ్లాక్ హ్యాండిల్ రన్ చేసాం. కాంట్రాస్ట్గా లామినేట్ టు లామినేట్ మధ్యలో ఈ విధంగా టీ పట్టి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా లాఫ్ట్ చూడండి, స్టోరేజ్ పరంగా కూడా మన లాఫ్ట్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ విధంగా డిజైన్ చేసామన్నమాట. ఓవరాల్గా ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఈ యూనిట్ అయితే అదిరిపోతుంది, మీరు కూడా చూడొచ్చు. సార్ ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం సార్. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా కలర్ ఆప్షన్స్ అనేది మనం చాలా ఇచ్చాము. సో క్లయింట్ వచ్చేసి ఇది పిస్తాచో గ్రీన్ అనేది లామినేట్ తీసుకున్నారు అండ్ అట్లానే దానికి కాంబినేషన్ వైట్, పాజిటివ్ వైట్ తీసుకున్నారు. సో డిజైన్ కూడా కొంచెం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి హెవీగా ఉండొద్దు, సింపుల్గా ఉండాలి అని అడిగారు. అందుకనే మనం ఇలాగ జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది ఇచ్చేసి టీ పట్టీస్తోనే ఎలివేట్ చేసాము. అండ్ మిగతాదంతా కూడా మనం వైట్ ఎక్కువ పోర్ట్రేట్ అయ్యేటట్టు డిజైన్ చేసాము. ఇక్కడ కూడా మనం హ్యాండిల్స్ అండ్ నాబ్స్ బ్లాకే తీసుకున్నాం సార్. వర్క్ టేబుల్ ఉంది అని చెప్పారు, సో ఆ వర్క్ టేబుల్ అనేది ఇక్కడ యూజ్ చేసుకుంటా అని చెప్పి ఇక్కడ డిజైన్ ఏం చేయలేదు. వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్. ఇందులో మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసి సేమ్ ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అనేది రన్ చేసాం. అండ్ ఆల్సో రూమ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి బెడ్ పెట్టినా కూడా మనకి వాకబుల్ స్పేస్ చాలా బాగుంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే మనం ఇక్కడ
స్వింగ్ వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనము 4 డోర్ వార్డ్రోబ్ ఇచ్చాము. లోపల చూడండి స్టోరేజ్ ఎంత పెద్ద స్టోరేజ్ ఉందో, అలాంగ్ విత్ ఒక డ్రా ఇచ్చాము. అండ్ ఇక్కడ కూడా చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ లాఫ్ట్ కూడా మనము స్టోరేజ్ కంటిన్యూ చేయడం జరిగింది. ఏదైతే 2 బెడ్రూమ్స్లో విండో కింద మనం స్టోరేజ్ ఇచ్చామో ఇక్కడ మాత్రం మనం ఎలాంటి సిట్అవుట్ ప్రొవిజన్ ఇవ్వలేదండి. ఆల్రెడీ మన క్లయింట్ దగ్గర స్టడీ యూనిట్ టేబుల్ లాంటిది ఒకటి ఉందంట. సో అది పెట్టుకుంటారంటేనే మనం ఇక్కడ ఎలాంటి డిజైన్ ఇవ్వలేదన్నమాట. ఇది మనం ఇక్కడ ఈ విధంగా ప్లెయిన్గా వదిలేయడం జరిగిందన్నమాట. సో చూసారు కదండి, చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి. ఈ పిస్తాచో గ్రీన్ ఎంత బాగా కనిపిస్తుందో, ఈ 2 కలర్ కాంబినేషన్లో ఏదైతే కనిపిస్తున్న ఈ గోల్డ్ టీ పట్టి ఉందో అది మాత్రం కాంట్రాస్ట్ చేస్తూ అద్దరు కొట్టేసింది అన్నమాట ఈ కలర్కి. అండ్ ఆల్సో ఈ చూడండి ఇట్లా జిగ్జాగ్ కలర్ చూడండి, జిగ్జాగ్గా ప్లేస్ చేసిన ఈ టీ పట్టీస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. అండ్ ఆల్సో బ్లాక్ నాబ్స్ విత్ బ్లాక్ హ్యాండిల్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్గా ఈ స్వింగ్ వార్డ్రోబ్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అనమాట. సో చూసారు కదండి, ఈ 3 BHK విల్లా ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసాము. ఇందులో ఆల్రెడీ మనము ఇంకొక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసామన్నమాట. అది కూడా సూన్ ఇదే విధంగా మనము ట్రాన్స్ఫార్మ్ చేసి మీకు మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ విల్లా 3 BHK ఇంటీరియర్ డిజైన్ వచ్చేసి మనము 222 విల్లాలో చేయడం జరిగింది. ఇందులో మనము 1800 స్క్వేర్ ఫీట్ ఉన్న 3 BHK విల్లాకి బ్యూటిఫుల్ హ్యాండ్ క్రాఫ్టెడ్ 3 BHK విల్లా ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. సేమ్ ఇదే లాగున్న 3 BHK విల్లా కూడా మనము మరొకటి స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే మీకు ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ వీడియోతో రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోలు మరెన్నో మన ఆర్బీ ఇంటీరియర్ ఛానల్లో ఉన్నాయండి. మీరు కనుక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళకి మనము ఫ్రీ కన్సల్టేషన్ విత్ ఫ్రీ కొటేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ ఓకే అయితే మనము 3D కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మన ఆర్బీ ఇంటీరియర్ వచ్చేసి నిజాంపేట్ హైదరాబాద్లో ఉందండి. మన వర్కింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మనం ఓపెన్ అండి. వెనస్డే నుంచి మండే మన వర్కింగ్ డేస్ అండి. ట్యూస్డే మాత్రం మనం క్లోజ్ అనమాట. ఎవరైతే 6 తర్వాత కూడా రావాలనుకున్న వాళ్ళకి ఫోన్ కాల్ చేసి మీరు 6 తర్వాత వస్తున్నారని ఇంటిమేట్ చేస్తే కంపల్సరీ మీకు 6 తర్వాత కూడా మేము అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొడితే ప్రతిరోజు మీకు ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎందుకంటే మేము ప్రతిరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేస్తే మనం పెట్టే ప్రతి వీడియో మీకు చేరుకుంటుందని చెప్పేసి ఆశిస్తూ, నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్, సైనింగ్ ఆఫ్.